నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. అయోధ్య రామాలయంలో నేడు ధ్వజారోహణం. కాషాయ జెండా ఎగురవేయనున్న ప్రధాని మోదీ. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు. నేడు ఉపసంఘంతో చర్చించి నిర్ణయం తీసుకోనున్న సీఎం. పరకామణి కేసు రాజీ జరుగుతుంటే ఏం చేశారు? పూర్వ విజిఓ గిరిధర్కు సిఐడి అధికారుల ప్రశ్నలు. పదివేల ఏళ్ల తర్వాత బద్దలైన హేలీగుబ్బి అగ్నిపర్వతం. పెద్ద ఎత్తున బూడిదతో వెలువడుతున్న పొగలు. నాలుగు కిలోమీటర్ల పొడవైన చీరతో కృష్ణమ్మకు సారే. నాగాయలంక బొబ్బర్లంక మధ్య పూజలు. అయోధ్యలో మరో అద్భుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. దశాబ్దాలుగా వేచి చూస్తున్న రామాలయం ధ్వజారోహణం నేడు జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్న నేపథ్యంలో నగరంలో పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 100 టన్నుల రకరకాల పూలతో ఆలయాన్ని, మార్గాలను సుందరంగా అలంకరించారు. అయోధ్య రామాలయంలో నేడు చారిత్రాత్మక ఘట్టం జరగనుంది. ఏళ్ల తరబడి జరిగిన ఆలయ నిర్మాణం పూర్తయిన సందర్భంగా రామ్లల్లా మందిరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఎగురవేయనున్నారు. ఉదయం 10 నుంచి సప్తమందిర్, శేషావతార్, మాతా అన్నపూర్ణ మందిరాల్ని దర్శిస్తారు. తర్వాత రామ్లల్లాను దర్శించుకుని మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఆలయ శిఖరంపై కాషాయ జెండాను ఎగురవేస్తారు. రామ్లల్లా ఆలయంపై ఎగురనున్న కాషాయ ధ్వజం 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో త్రిభుజాకారంలో ఉండనుంది. ఈ జెండాపై ఆధ్యాత్మిక ధ్వనికి ప్రతీకగా ఓం అక్షరాన్ని, రాముడి సూర్యవంశ వంశానికి సూచికగా సూర్యుడు, కశ్యప మహర్షి మందార, పారిజాత మొక్కలను కలిపి సృష్టించిన కోవిదార్ చెట్టు చిహ్నాలను ఉంచారు. వాల్మీకి రామాయణం అయోధ్యకాండలోనూ ఈ జెండా గురించి ప్రస్తావన ఉందని ప్రముఖ సాంస్కృతిక వ్యవహారాల పరిశోధకుడు లలిత్ మిశ్రా గుర్తించారు. ఆ సమాచారం మేరకే ఈ జెండాను రూపొందించారు. ధ్వజారోహణం అనంతరం ప్రధాని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీతారాముల కళ్యాణం జరిగిన మార్గశిరమాసం శుక్లపంచమి రోజున అభిజిత్ ముహూర్తంలో ఈ ధ్వజారోహణ కార్యక్రమం జరుగుతుండటం విశేషం. 17వ శతాబ్దంలో అయోధ్యలో నిర్విరామంగా 48 గంటల పాటు ధ్యానం చేసిన సిక్కుల 6వ గురువు తేజ్ బహదూర్ అమరత్వం పొందిన రోజు కూడా ఇదే కావడం గమనార్హం. ధ్వజారోహణ వేడుక కోసం సుమారు 100 టన్నుల రకరకాల పూలతో ఆలయాన్ని, నగరంలోని మార్గాలను సుందరంగా అలంకరించారు. దాదాపు 7,000 మంది ప్రత్యేక అతిథులు ఈ అపూర్వ ఘట్టానికి హాజరవుతారని రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు అక్కడికి చేరుకోగా భక్తులు భారీగా తరలి వెళ్తున్నారు. అతిథులంతా ఈ వేడుకలను వీక్షించేందుకు 200 అడుగుల వెడల్పు గల ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. జనవరి 22న జరిగిన రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకతో పోల్చితే ఈసారి అతిథుల సంఖ్యను తగ్గించినట్లు రామాలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్రాయ్ తెలిపారు. ఈ అద్భుత ఘట్టానికి ఆహ్వానితుల్లో 500 మందికి పైగా ఉత్తరప్రదేశ్కు చెందిన సాధువులు ఉన్నట్లు వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు హాజరు కానున్న ఈ వేడుకకు అధికార యంత్రాంగం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్తో అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు. మార్కాపురం, మదనపల్లితో పాటు కొత్తగా రంపచోడవరం కేంద్రంగా మరో జిల్లా ఏర్పాటుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. 3 జిల్లాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. విజయవాడలో భాగమైన పెనమలూరును ఎన్టీఆర్ జిల్లాలో కలిపే అంశాన్ని మంత్రివర్గ ఉపసంఘం విస్మరించడంపై ముఖ్యమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం.
కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్ల సరిహద్దుల మార్పులు, చేర్పులపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. జిల్లాల మార్పులు, చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనిపై పలు ప్రతిపాదనలతో సీఎంకు ప్రెజెంటేషన్ ఇచ్చింది. అందులోని అంశాలపై కొద్దిసేపు చర్చించిన చంద్రబాబు జిల్లాల సరిహద్దుల మార్పు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మరిన్ని సూచనలు చేశారు. మార్కాపురం, మదనపల్లి, రంపచోడవరం కేంద్రాలుగా కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం పచ్చజెండా ఊపారు. అవసరం మేరకు పరిమిత స్థాయిలోనే మార్పులు, చేర్పులు ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో మార్పులు, చేర్పులకు సంబంధించిన అంశంపైన చర్చ జరిగినట్లు సమాచారం. కృష్ణా జిల్లాలోని గన్నవరం, ఏలూరు జిల్లాలోని నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ఉపసంఘం ప్రతిపాదించింది. ఈ సందర్భంగా పెనమలూరు నియోజకవర్గాన్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన చేయకపోవడంపై సీఎం ప్రశ్నించారు. విజయవాడలో భాగమైన పెనమలూరును విస్మరించి అంతకంటే దూరంలోని గన్నవరం, నూజివీడు నియోజకవర్గాల్ని ఎన్టీఆర్ జిల్లాలో కలిపే ప్రతిపాదన ఏంటని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులు చెబితేనే చేరుస్తారా? భౌగోళిక పరిస్థితులు చూడాల్సిన బాధ్యత లేదా? అలాంటప్పుడు మంత్రివర్గ ఉపసంఘం ఎందుకని అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన వినతుల్ని మాత్రమే పరిగణలోకి తీసుకుని ప్రతిపాదనలు తయారు చేశామని మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు సీఎంకు వివరించారు. ఎన్టీఆర్ జిల్లాలో మార్పులు, చేర్పులపై తరువాత ఆలోచిద్దామని సీఎం చెప్పినట్లు సమాచారం. రంపచోడవరం, చింతూరు రెవెన్యూ డివిజన్లో ప్రస్తుతం అల్లూరు జిల్లాలో ఉన్నాయి. చింతూరు నుంచి జిల్లా కేంద్రమైన పాడేరు వెళ్లాలంటే 215 కిలోమీటర్లు ప్రయాణించాలి. స్థానికుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని రంపచోడవరం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు పరిశీలనకొచ్చింది. పోలవరం ముంపు ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా అక్కడ జిల్లా ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. అందుకనుగుణంగా కాంటూరు వారీగా ముంపు గ్రామాల వివరాలతో అధికారులు నివేదిక తయారు చేశారు. దీనిపై నేడు చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అద్దంకి, కందుకూరు నియోజకవర్గాల్ని ప్రకాశం జిల్లాలో చేర్చాలనే ప్రతిపాదనకు ముఖ్యమంత్రి పచ్చజెండా ఊపారు. కొత్తగా అద్దంకి, మడకసిర, గిద్దలూరు, పీలేరు రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు సానుకూలత వ్యక్తం చేశారు. బనగానపల్లె రెవెన్యూ డివిజన్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతానికి పక్కనబెట్టినట్లు తెలిసింది. గూడూరు డివిజన్ తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలో కలపాలని, చిత్తూరు జిల్లాలోని నగరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. వీటితో పాటు రెవెన్యూ డివిజన్ల వారీగా మరికొన్ని మండలాల మార్పులు, చేర్పులపై నేడు మరోసారి చర్చించనున్నారు. రైతు శ్రేయస్సుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హోంమంత్రి అనిత్ చెప్పారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో వరి పంటను పరిశీలించిన మంత్రి స్వయంగా డ్రోన్ ఆపరేట్ చేస్తూ రసాయన ద్రావణాన్ని పిచికారీ చేశారు. సేంద్రియ వ్యవసాయ విధానాన్ని అమలు చేసేందుకు అన్నదాతలు కృషి చేయాలని కోరారు. వాళ్ళ అనుభవాలు నిజంగా ఏదో ఆర్టిఫిషియల్గా చెప్పడం కాదు. ఒక అమ్మాయి వచ్చి చెప్పింది, నా కూతురికి ఆస్తమా ఉండేదమ్మా, నా కూతురికి కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం ఉండేది, ఈ ఆర్గానిక్ ఫుడ్ పెట్టిన తర్వాత నా కూతురు సైకిల్ తొక్కుకొని వెళ్ళి వాళ్ళకి అమ్మేసి వస్తుంది అని. నిజంగా అమ్మాయి చెప్పేటప్పుడు అమ్మాయి కళ్ళలో చూసాను ఎంత ఆనందంగా అనిపించిందంటే. ఇంకొక అతను పెద్ద ఆయన చెప్తున్నారు, అమ్మ నాకు షుగర్ ఉండేదమ్మా, నేను ఈ రైస్ తినడం మొదలు పెట్టింది అని నాకు షుగర్ కూడా కంట్రోల్ అయింది. ఇంకొక రైతు చెప్తున్నారు, పెద్ద ఒక అతను చెప్తున్నారు, ఇంతకు ముందు మా నాన్నకి కూడా తెలియకుండా నేను ఒక ఆవును తెచ్చుకున్నాను, వెళ్ళి ఒక దేశీయ ఆవును కొనుక్కొని వచ్చుకున్నా, దాంతో నేను ఏ ఎరువులకి కూడా అల్లాల్సిన అవసరం లేదు. ఎన్నికల ముందు వాడిన పాత వ్యూహాలను అమలు చేస్తూ జగన్ మళ్లీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి విమర్శించారు. కోర్టు, పెళ్లి, చావుకు వెళితే కూడా జనం వచ్చారని చెబుతూ తనపై ప్రజా వ్యతిరేకత తగ్గిందని చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత మీడియాలో ఎలివేషన్లు, డ్రోన్ కెమెరా ట్రిక్కులు, సోషల్ మీడియా విజువల్ ఎఫెక్ట్లు ఎకనైనా వదిలేసి నిజాయితీగా ఉండటానికి ప్రయత్నిస్తే మంచిదని సోమిరెడ్డి హితవు పలికారు. పరకామణిలోని చోరీ కేసులో వీజీఓ గిరిధర్ను సిఐడి బృందం ప్రశ్నించింది. చోరీకి పాల్పడిన రవికుమార్పై వీజీఓ హోదాలో ఫిర్యాదు చేయకుండా మీ కింది స్థాయి అధికారి ఏవీఎస్ఓ సతీష్ కుమార్తో ఎందుకు ఫిర్యాదు చేయించారని ప్రశ్నించింది. రవికుమార్తో పాటు విదేశీ కరెన్సీ నోట్లు ఎన్ని మీకు అప్పగించారని సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలోని దర్యాప్తు బృందం పలువురిని విచారించింది. ప్రభుత్వ ఉద్యోగి సతీష్ కుమార్ పరకామణి కేసును లోక్ అదాలత్లో రాజీ చేసుకుంటుంటే మీరేం చేశారని గిరిధర్ని ప్రశ్నించినట్లు తెలిసింది. తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరకామణి కేసు దర్యాప్తును సిఐడి బృందం వేగవంతం చేసింది. తిరుపతి పద్మావతి అతిథి గృహంలో సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ దర్యాప్తు బృందం పలువురిని విచారించింది. ఇప్పటికే తిరుమల, తిరుపతిలో పర్యటించి కేసుకు సంబంధించిన వివరాలను సేకరించింది. డిసెంబర్ 2లోపు కేసుకు సంబంధించిన నివేదికను హైకోర్టుకు అందజేయాల్సిన నేపథ్యంలో విచారణ ముమ్మరం చేశారు. సిఐడి విచారణకు వస్తూ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్యకు గురవటంతో పరకామణి కేసు వారం రోజులుగా దర్యాప్తు మందగించింది.
తిరుపతి చేరుకున్న సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్ స్వయంగా విచారణ చేపట్టారు. అప్పటి టీటీడీ వీజీఓ గిరిధర్ను విచారించారు. పరకామణి అధికారులు మొదట మీకు సమాచారం ఇచ్చారా అని ఆరా తీశారు. చోరీకి సంబంధించి టీటీడీ విజిలెన్స్ విభాగం ఎలాంటి విచారణ చేపట్టింది, దానికి సంబంధించిన దస్త్రాలు, వివరాలు ఎవరికి సమర్పించారని ప్రశ్నించారు. తాము సేకరించిన సమాచారాన్ని అప్పటి సివిఎస్ఓ నరసింహ కిషోర్కు అందజేసినట్లు సిఐడి అధికారులు వివరించినట్లు తెలిసింది. లోక్ అదాలత్లో కేసు రాజీ అంశంపై ఏవీఎస్ఓ సతీష్ కుమార్కు సలహాలు ఇచ్చారా, రాజీ చేసుకోమని అతనిపై ఒత్తిడి ఉన్నట్లు గమనించారా అని సిట్ అధికారులు గిరిధర్ను ప్రశ్నించారు. ఆయనతో పాటు అప్పటి మరో ఏవీఎస్ఓ పద్మనాభాన్ని సిఐడి అధికారులు కేసు గురించి ప్రశ్నించారు. పరకామణి చోరీ కేసు నిందితుడు రవికుమార్ సమీప బంధువులను విచారించారు. చెన్నైకి చెందిన దంపతులు సోమవారం సిట్ కార్యాలయానికి వచ్చారు. నిందితుడికి చెన్నైలో ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, గిఫ్ట్ డీడ్గా ఇచ్చిన ఆస్తుల రిజిస్ట్రేషన్ గురించి ఆరా తీశారు. రవికుమార్ ఆస్తులు కూడబెట్టే సమయంలో ఏమి చెప్పేవారని, మరేమైనా ఇతర ఆస్తులు ఉన్నాయా అంటూ బంధువులను ఆరా తీశారు. అప్పటి టీటీడీ అధికారులు, పరకామణి డిప్యూటీ ఈవో, పోలీస్ అధికారుల డ్రైవర్లను సిట్ విచారణకు పిలిచింది. నిందితుడు రవికుమార్ ఆస్తులు గుర్తించడం కోసం వెళ్లిన అధికారులు ఎవరని, ఏ ప్రాంతాల్లో ఆస్తులపై ఆరా తీశారని అధికారుల డ్రైవర్లను ప్రశ్నించారు. నిందితుడు రవికుమార్తో పాటు పరకామణి కేసులో కీలక వ్యక్తుల బ్యాంకు లావాదేవీలపై సిఐడి అధికారులు నిఘా పెట్టారు. తిరుపతిలోని కొన్ని బ్యాంకులకు నోటీసులు అందజేశారు. సంబంధిత పేర్ల మీద ఎలాంటి ఆర్థిక లావాదేవీలు జరిగాయో తెలియజేయాలని బ్యాంకులకు నోటీసులు ఇచ్చారు. పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీకి జలవనరుల శాఖ టెండర్లు ఆహ్వానించింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాల ప్రకారం డీపీఆర్ తయారీ, పరిశోధనలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు పొందడం వంటి పనులకు సంబంధించి 9.10 కోట్లతో టెండర్లను ఆహ్వానించింది. ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా ఆన్లైన్లో టెండర్ దరఖాస్తులు దాఖలు చేయాల్సి ఉంటుంది. ఈ నెల 27 నుంచి ఆన్లైన్లో టెండర్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉందని గుంటూరు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ వెంకటరత్నం టెండర్ నోటీసు జారీ చేశారు. సినిమాల పైరసీతో పాటు పోలీసులకే సవాల్ విసిరిన ఐబొమ్మ నిర్వాహకుడు రవిని 5 రోజుల కస్టడీలో పోలీసులు పలు విధాలుగా ప్రశ్నించారు. ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినా పోలీసులనే అయోమయానికి గురిచేసేలా సమాధానాలిచ్చినట్లు తెలుస్తోంది. కస్టడీ గడువు ముగియడంతో నాంపల్లి కోర్టులో హాజరుపరిచి అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. రవి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నేడు న్యాయస్థానంలో వాదనలు జరగనున్నాయి. ఐబొమ్మ పైరసీ సైటు నిర్వాహకుడు ఇమంది రవి కేసు దర్యాప్తులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. డబ్బు సంపాదనకు ఎలాంటి అడ్డదారి తొక్కేందుకు వెనుకాడని నైజం రవి సొంతమని పోలీసులు గుర్తించారు. సినిమా పైరసీ ద్వారా కోట్లు సంపాదించిన రవి విలాసాల కోసం పెద్ద ఎత్తున ఖర్చు చేశారు. మిగిలిన డబ్బుతో భారీగా ఆస్తులు కొన్నట్లు భావిస్తున్నారు. క్రిప్టో కరెన్సీ వివరాలు వెలుగులోకి వస్తే అతడి సంపాదన ఎంత అనేది బయటపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. 2015లో కూకట్పల్లిలో సొంతిల్లు కొనుగోలు చేసిన రవి ఐటీ కంపెనీ నుంచి వచ్చే ఆదాయంతో వాయిదాలు చెల్లించేవాడు. 2 ఏళ్ల తర్వాత బ్యాంకు రుణం పూర్తిగా చెల్లించిన రవి తనని అవమానించిన భార్యను దూరం పెట్టడం సహా కుమార్తెను పట్టించుకోవడం మానేశాడు. 8 నెలల పసికందును సైతం కొట్టేవాడని విదేశాల్లో ఉన్న భార్య ఫోన్ ద్వారా పోలీసులకు వివరించినట్లు తెలిసింది. అతడి ప్రవర్తన నచ్చకే విడాకులు తీసుకున్నట్లు చెప్పినట్లు సమాచారం. విడాకుల తర్వాత ఏ ఇబ్బంది రాకుండా రవి ముందు చూపుతో వ్యవహరించినట్లు తెలుస్తోంది. తన సంపాదనలో భార్యా పిల్లలకు ఏ హక్కు లేదని ఒప్పంద పత్రంపై సంతకం తీసుకున్నాకే విడాకులకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఐదు రోజుల కస్టడీలో రవి తెలివిగా సమాధానాలు చెబుతూ పోలీసులను అయోమయానికి గురిచేసినట్లు తెలుస్తోంది. ఐబొమ్మ, బప్పం టీవీ సైట్లలో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్, మ్యాట్రిమోనీ వంటి ప్రకటనలకు అవకాశమిచ్చినట్లు గుర్తించారు. అందుకు సంబంధించిన ఆధారాలు ముందుపెట్టి ప్రశ్నించినా తాను చెప్పిందే నిజమని పోలీసులతో వాదనకు దిగినట్లు సమాచారం. పైరసీ సినిమాల కోసం కొనుగోలు చేసిన డొమైన్లకు అమెరికాకు చెందిన సంస్థకు పేపాల్ ద్వారా చెల్లింపు చేసినట్లు గుర్తించారు. వెల్లెల ప్రహ్లాద్ కుమార్ పేరిట తీసుకున్న పాన్ కార్డుపై తన ఫోటోనే ఉపయోగించాడు. కస్టడీలో ఇదే విషయంపై పోలీసులు ప్రశ్నించగా గతంలో అమీర్పేట్లో తన మిత్రుడు ప్రహ్లాద్ కుమార్తో కలిసి ఉండగా పాన్ కార్డు తీసుకున్నట్లు తెలిపాడు. అతడి ఫోన్ నెంబర్, చిరునామా అడిగితే తెలియదని చెప్పినట్లు సమాచారం. పైరసీ సినిమాలు ఉంచిన సర్వర్ల ఐపీ అడ్రస్ ఆధారంగా డొమైన్ల నోడల్ అధికారి ఫోన్ నంబర్ను పోలీసులు సేకరించారు. అనంతరం ఆ అధికారికి ఫోన్ చేయగా ఐబొమ్మ, బప్పం టీవీ డొమైన్లలో పైరసీ సినిమాలున్నట్లు ఆధారాలు పంపాలని మెయిల్ చేయడంతో పోలీసులకు అనుమానం వచ్చింది.
అప్పటి నుంచే రవిలో ఆందోళన మొదలైంది. తన గురించి పోలీసులు కూపీలాగుతున్నట్లు అంచనా వేసుకున్నాడు. నెదర్లాండ్స్లో ఉన్నట్లు పోలీసులకు తెలిసిపోయిందని ఆందోళనకు గురైన రవి ఎవరు కొత్తవారు కనిపించినా వణికిపోయినట్లు తెలుస్తోంది. 5వ రోజు విచారణలో నెదర్లాండ్స్లో తన కోసం వచ్చింది మీరేనా అని పోలీసులను రవి అడిగినట్లు సమాచారం. పోలీసుల భయంతో 20 రోజుల పాటు రవి పోలాండ్, ఫ్రాన్స్లో ఉన్నాడు. అయితే పోలీసుల నుంచి ఎలాంటి మెయిల్ రాకపోవడంతో ధీమాగా కూకట్పల్లి వచ్చి పోలీసులకు చిక్కాడు. 5 రోజుల కస్టడీ ముగియటంతో రవిని నాంపల్లి కోర్టులో హాజరుపరిచిన పోలీసులు అనంతరం చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇమంది రవిపై సైబర్ క్రైమ్ పోలీసులు 5 కేసులు నమోదు చేశారు. ఓ కేసులో కస్టడీ పూర్తి కాగా మిగతా 4 పీటీ వారెంట్లు దాఖలు చేయనున్నట్లు సమాచారం. రవి బెయిల్ పిటిషన్పై నేడు కోర్టులో వాదనలు జరగనున్నాయి. రవిపై పెట్టిన సెక్షన్లలో కేవలం 2 మాత్రమే వర్తిస్తాయని ఆయన తరపు న్యాయవాది శ్రీనాథ్ వెల్లడించారు. మా బెయిల్ అప్లికేషన్ ఏదైతే మేము ఫైల్ చేసినామో అది పీపీఆర్ కౌంటర్ వేయలేదు కాబట్టి 25వ తారీఖుకి కౌంటర్ అండ్ హీరింగ్ కి రేపు వేసినారు. తనని 28వ తారీఖుకి మళ్ళీ ప్రొడ్యూస్ చేయమని ఆర్డర్ ఇచ్చినారు. పీటీ వారెంట్స్ ఇంకా అయ్యలేదండి. మాకు మాత్రం ఒక్క కేసులో నోటీస్ ఇచ్చినారు. ఒక్క కేసులో తీసుకుంటున్నామని మేము కోర్టు వారికి దృష్టికి తీసుకొచ్చినాము. వాళ్ళు ఉద్దేశపూర్వకంగా 4 కేసులున్నా కూడా ఒకటే కేసులో అరెస్ట్ చేసి ఒకటే కేసులో పీటీ వారెంట్ వేసినారు. మిగతా అన్నింటిలో కూడా డీమ్డ్ కస్టడీ తీసుకోవాలని మేము కోర్టు వారిని కోరినాము. కోర్టు వారు దాన్ని పరిగణలోకి తీసుకుంటా అన్నారు. ఉద్యోగరీత్యా ఇతర ప్రాంతాలకు వెళ్లినా పుట్టిన గ్రామాన్ని మర్చిపోకుండా అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం నెప్పల్లికి చెందిన చలసాని అరుణ్ ప్రసాద్. హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న అరుణ్ ప్రసాద్ తన తల్లి చలసాని నాగమణి పేరిట ఫౌండేషన్ను పెట్టి గ్రామాభివృద్ధి భాగస్వామ్యం అవుతున్నారు. గ్రామంలో ప్రతి ఏడాది అనేక మంది అయ్యప్ప భవానీ దీక్ష చేపడుతున్నారు. పీఠం పెట్టుకునేందుకు సరైన సౌకర్యం లేకపోవడంతో గ్రామంలోని శివాలయంలో ప్రత్యేక భవనాన్ని నిర్మాణం చేయాలని గ్రామస్తులు భావించారు. అయితే భవన నిర్మాణానికి ఖర్చు ఎక్కువ కావడంతో అరుణ్ ప్రసాద్ని సంప్రదించారు. మరికొంతమంది మిత్రుల సహాయంతో దాదాపు 15 లక్షల ఖర్చు చేసి అరుణ్ ప్రసాద్ భవనాన్ని పూర్తి చేశారు. అంతేకాకుండా మాలధారుల కోసం నిత్యాన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. తమ ఇబ్బందులను గుర్తించి అన్నప్రసాదం అందిస్తున్న అరుణ్ ప్రసాద్కు మాలధారులు ధన్యవాదాలు తెలుపుతున్నారు. కుంటాకి ఒక గది కావాలని చెప్పేసి అందరం చందాలు వేసుకుని మొదలు పెట్టాము. అలా మొదలు పెడితే మా వల్ల కాలేదు. చలసాని అరుణ్ ప్రసాద్ గారిని సంప్రదించాము. వాళ్ళ అమ్మగారి పేరు మీద చలసాని నాగమణి ఫౌండేషన్ ట్రస్ట్ ఉంది. దాతలందరినీ పోగు చేసి వాళ్ళ దగ్గర చందాలు వసూలు చేసి 2 గదులు కట్టించారు. దాదాపు 45 మంది అయ్యప్ప స్వాములు గాని భవానీ స్వాములు గాని ఇక్కడ పీఠాలు పెట్టుకుని నిత్యం పూజలు చేస్తున్నారు. అలాగే అరుణ్ ప్రసాద్ గారు మిగతా దాతలను కూడా పోగు చేసి ప్రతిరోజు 120 నుంచి 150 మందికి నిత్యాన్నదానం చేస్తున్నారు. స్వాములందరూ రూమ్ లేక రెంట్లకు వెళ్ళి రెంట్లకు కూడా వెళ్తే 6,000 7,000 రెంట్లు కట్టిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత సున్నవేయమని గొడవ చేసి ఇబ్బందులు పడితే ఇంటికాడ ప్రాబ్లం మూలంగా మేము దీనికోసమని అరుణ్ ప్రసాద్ గారికి చెప్పగా ఆయన దాతల ప్రోత్సాహంతో ఆయన వంటశాల నిర్మించారు. ఆ వంటశాల నిర్మించడం మేము అందరం చందాలు పోగు చేసుకుని ఆయన దాతలను తీసుకోవడం దిగ్విజయంగా మేము అందరం చేసుకుని పీఠకం పెట్టుకుని ఇక్కడే పూజ చేసుకుంటున్నాము. మా ఊరు స్వాములందరూ కలిసి ఇచ్చిన రూమ్ కట్టుకోవాలని ఉంటాయి అనుకున్నప్పుడు అయ్యప్ప స్వాముల కోసం ఆ రోజు మా బ్రదర్ కూడా రావటం నేను అడిగి ఈ రోజు అన్నయ్య ఇలా కడదామనుకున్నాం, నీ సహాయం కూడా కావాలంటే ఇమీడియట్ గా ఆయన మొత్తానికి ఐరన్ సప్లై చేయటం. ఆ మొదలు టకటక ఇమీడియట్ గా రూమ్ తో పాటు పైన కూడా రూమ్ వేయటం. పక్కన వంటశాల మా అమ్మగారి పేరు ట్రస్ట్ పేరు మీద చలసాని ఫౌండేషన్ పేరు మీద వంటశాల కడతాం. మీటింగ్ ఇంకో ఫ్రెండ్స్ కూడా ఫోన్ చేసి వాడు వంటసామని ఇవ్వటం. ఆ విధంగా అనుకోకుండా అది కార్యక్రమం చేయడం. అనుకోకుండా మళ్ళీ భోజనం పెట్టాలనుకున్నప్పుడు మళ్ళీ అందరూ కూడా సంబంధించిన ఇమీడియట్ గా అందరూ కూడా వచ్చి ముందుకు వచ్చి ఈ కార్యక్రమం సద్వినియోగం చేయడం చాలా మాకు కూడా ఆనందంగా ఉంది. ఈ రోజు అయితే లాస్ట్ టైం ఇక్కడ పెద్ద ఈవెంట్ జరిగింది, వీరభద్రస్వామి పళ్ళెం అనే పూజ. ఆ రోజున తను ఈ కార్యక్రమం తలపెట్టి అందరం కలిసి మనం దాన్ని కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో మంచి ఆలోచన. తిను ఎక్కడ హైదరాబాద్ లో స్థిరపడినా గానీ ఇక్కడ గ్రామం గురించి కొంచెం కేర్ తీసుకుంటూ తను ముందు అడిగేసినందుకు మేమందరం మా వంతు సహాయ సహకారాలు అందించే ఉద్దేశంతో నువ్వు ముందు నిలిపించు, మేమందరం వెనకాల ఉంటామని ధైర్యం ఇవ్వడం జరిగింది. అదే కార్యక్రమంలో భాగంగా అయ్యప్ప స్వాములకి ఈ 40 రోజులు కూడా డైలీ భోజనాలు మంచి ఉద్దేశంతో స్థాపించాడు. డెఫినెట్ గా ముందు రోజుల్లో కూడా మేమందరం మా వంతు సహకారం అందించి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తాం. హైదరాబాద్ పాత బస్తీలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్తో పాటు సిఎన్జీ కారులోని సిలిండర్ పేలడంతో మొగల్పురా పరిధి శాలిబండలోని గోమతి ఎలక్ట్రానిక్స్లో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే వ్యాపించడంతో దుకాణమంతా అగ్నికి ఆహుతైంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది 10 అగ్నిమాపక వాహనాలతో తీవ్రంగా శ్రమించి మంటలను అదుపు చేశారు. గోమతి ఎలక్ట్రానిక్స్తో పాటు వెనకాల ఉన్న గోడౌన్, పక్కన ఉన్న దుకాణాలకు సైతం మంటలు అంటుకోవడంతో భారీగా ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదంలో 6 క్షతగాత్రులు కాగా స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ప్రైమఫీసీ మనకి ఇన్ఫర్మేషన్ పైన ఇది గోమతి ఎలక్ట్రానిక్ షాప్ లో ఇది ఫైర్ యాక్సిడెంట్ బికాస్ ఆఫ్ షార్ట్ సర్క్యూట్ స్టార్ట్ అయింది. ఆ టైమింగ్ లో అక్కడ ఒక సిఎన్జి ఫిటెడ్ కార్ కూడా ఉంది. ఆ సిఎన్జి ఫిటెడ్ కార్ లో కూడా అయిన తర్వాత మళ్ళీ ఫైర్ వచ్చింది. సో ఈ రెండు ఇష్యూ నుంచి ఒక సడన్ గా బ్లాస్ట్ కూడా వచ్చింది. దాంట్లో కొన్ని షట్టర్స్ ఏదైనా ఉన్నాయి, అది పోయింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ టైమింగ్ లో ఇది అన్ని షాప్స్ అప్పుడు ఓపెన్ ఉన్నాయి. ఆ షాప్ మధ్యలో కొన్ని పర్సన్స్ పని చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఈ కార్ లో కూడా కొన్ని పర్సన్స్ అక్కడ ఉన్నారు. సో బికాస్ ఆఫ్ ఈ సడన్ బ్లాస్ట్ అండ్ ఫైర్ యాక్సిడెంట్ నుంచి టోటల్ 6 మెంబర్స్ కి ఇంజురీస్ ఇప్పటి వరకు వచ్చింది. ఆల్ దీస్ పర్సన్ ఆర్ అవుట్ ఆఫ్ డేంజర్. ఒక్క కూడా హ్యూమన్ లాస్ ఇక్కడ జరగలేదు. మేము గత 40 ఏళ్ళుగా షాప్ రన్నింగ్ చేస్తున్నాము. మేము కొంచెం బయటికి వెళ్ళాము, ఫోన్ చేసి కాల్ చేసి చెప్పారు ఇట్లా ఫైర్ యాక్సిడెంట్ అని చెప్పేసి. ఇందులో దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మాల్ నష్టమైంది. మేము లేము సార్. మాకు వచ్చినప్పుడు ఫోన్ వచ్చింది, కాల్ వచ్చింది. మేము వచ్చే వరకు ఇది జరిగిన నష్టపరిహారం మాకు జరిగిపోయింది. రేడియస్ ఒక 1 కిలోమీటర్ దాకా వైబ్రేట్ అయింది. ఈ షాప్లో అయితే ఎక్కువ నష్టమైంది అన్న. ఒక 45 to 50 lakhs దాకా నష్టమైంది పక్కా బట్టల షాప్లో. మేము ఉంటాం ఇక్కడ ఒకటే ఏరియా ఉందని మాకు కాల్స్ రాగానే మేము ఉరుకుంటూ వచ్చినాం. కానీ అయితే హారబుల్ సౌండ్ వచ్చిందన్న. ఇంకా వైబ్రేట్ అయింది. మా ఇంటి అద్దాలు కూడా వలిగిపోయినాయి. అంత జోరుగా వచ్చినాయి సౌండ్. విజయవాడలో ఆహార భద్రతా అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. స్థానిక బీఆర్డీఎస్ ఫుడ్ కోర్ట్, ఈస్ట్ ఈట్ స్ట్రీట్లో తనిఖీలు చేపట్టారు. పలు దుకాణాల్లో నిషేధిత రంగులు, టెస్టింగ్ సాల్ట్ కలిపి ఆహారాన్ని తయారు చేస్తున్నట్లు గుర్తించారు. ఫుడ్ కోర్టుల్లో నాసిరకం ఆయిల్స్, ఫ్రిడ్జ్లో నిల్వ చేసిన మాంసాన్ని గుర్తించారు. ప్రమాదకర నిషేధిత రంగులతో పాటు టెస్టింగ్ సాల్ట్, రీయూజ్ ఆయిల్స్ వాడుతున్నట్లు గుర్తించిన అధికారులు సుమారు 100 కిలోల వరకు తయారు చేసిన ఆహారాన్ని బయటపడేశారు. రంగులు, టెస్టింగ్ సాల్ట్ వాడకం వల్ల కలిగే అనర్థాలపై విక్రయదారులకు అధికారులు అవగాహన కల్పించారు. సేఫ్ ఫుడ్ పబ్లిక్ అందించాలనే కాన్సెప్ట్తో రంగు కలిపినటువంటి వాటిని షాపులు కనుగొని వాటిని డిస్ట్రాయ్ చేయడం జరిగింది. ఇక మీదట రంగులు కానీ ఈ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఎక్కడైనా సరే నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ కలిపినట్టుంటే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు బుక్ చేసి వాళ్ళ లైసెన్సులు కూడా రద్దు చేయడం జరుగుతుంది. ఇది అవగాహన కల్పించి వాళ్ళంతటి వారు మారేటట్టు చర్యల్లో భాగంగా స్పెషల్ రైడ్ చేయడం జరిగింది. ఆగస్టు నెల 19వ తేదీ విజయవాడ సిటీలో 39 ఈ హోటల్స్ మీద రైడ్ చేసి శాంపిల్స్ లిఫ్ట్ చేయడం జరిగింది. వాటిలో 20 అడల్ట్రేషన్ రావడం జరిగింది. ఆ 20 కేసుల మీద కూడా ఒక 10 రోజుల్లో కేసులు బుక్ చేయడం జరుగుతుంది. ఎక్కడైనా సరే రంగు కలిపినట్లున్నా, టేస్టింగ్ సాల్ట్ కలిపినా, నిల్వ ఉన్న ఆహార పదార్థాలు అమ్మినా వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియపరచడం జరుగుతుంది. తాత్కాలిక అసైన్మెంట్ చేశారనే కారణంతో మాజీ సైనికోద్యోగుల భూములపై హక్కులను నిరాకరించడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. మాజీ సైనికోద్యోగుల కోటా కింద విశాఖకు చెందిన అప్పారావు అనే ఉద్యోగికి 1978లో 5.10 ఎకరాల భూమిని ప్రభుత్వం అసైన్ చేసింది. ఆ భూములను నిషేధిత జాబితాలు చేర్చడంపై అప్పారావు అధికారులను ఆశ్రయించారు. నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించాలని కోరారు. ఆ అభ్యర్థనను తిరస్కరిస్తూ విశాఖ జిల్లా కలెక్టర్ 2020 జూన్ 19న ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అప్పారావు 2022లో హైకోర్టును ఆశ్రయించారు. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించింది. అప్పారావుకు చెందిన భూమిని నిషేధిత జాబితా నుంచి తొలగించాలని విశాఖ జిల్లా కలెక్టర్కు తేల్చి చెప్పింది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర రూపం దాల్చిన వేళ పర్యావరణ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాల్లో విధులకు హాజరయ్యే సిబ్బందిలో 50% మంది ఇంటి నుంచే పనిచేయాలని, మిగిలిన సగం మంది కార్యాలయాలకు వెళ్లాలని ఆదేశించింది. పర్యావరణ పరిరక్షణ చట్టంలోని సెక్షన్ 5 నిబంధన ప్రకారం ఈ ఆదేశాలు జారీ చేసింది. ఈ ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వచ్చాయని తెలిపింది. నగరంలోని రహదారులపై వాహనాల రాకపోకలను తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యవసర విభాగాలైన ఆసుపత్రులు, ప్రజా రవాణా, నీటి సరఫరా, పారిశుద్ధ్యం, అగ్నిమాపక కేంద్రాలకు ఈ ఆదేశాల నుంచి మినహాయింపునిచ్చారు. సైబర్ మోసాలు, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ఏ సిమ్ కార్డు దుర్వినియోగమైతే ఆ సిమ్ ఎవరి పేరిట ఉంటే వారే బాధ్యులవుతారని టెలికాం విభాగం డాట్ స్పష్టం చేసింది. అందువల్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ట్యాంపర్ చేసిన IMEI నెంబర్లు ఉండే మొబైళ్లను వినియోగించవద్దని సూచించింది. కాన్ఫిగరబుల్ లేదా ట్యాంపర్డ్ IMEI నెంబర్లు ఉండే మోడెంలు, మాడ్యూళ్లు, సిమ్ బాక్సుల వంటి అసెంబుల్డ్ పరికరాలను కొనుగోలు చేయొద్దని తెలిపింది. తమ పేరుపై ఉన్న సిమ్ కార్డులను ఇతరులకు ఇవ్వొద్దని సూచించింది. కాలింగ్ లైన్ ఐడెంటిటీ లేదా ఇతర టెలికమ్యూనికేషన్స్ ఐడెంటిఫైయర్స్ను మార్చే వెబ్సైట్లు, మొబైల్ అప్లికేషన్లకు దూరంగా ఉండాలని కోరింది. ప్రజలు తమ మొబైల్ IMEI వివరాలను సంచార్ సాథీ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా తనిఖీ చేసుకోవాలని డాట్ సూచించింది.
అరుణాచల్ ప్రదేశ్ మహిళ పెమా వాంగ్జోమ్ తాంగ్డోక్ను షాంఘై విమానాశ్రయంలో చైనా అధికారులు వేధిన ఘటనపై భారత్ తీవ్రంగా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ నిస్సందేహంగా భారత్లో అంతర్భాగమేనని కేంద్ర వర్గాలు తేల్చి చెప్పాయి. భారతీయులు భారత పాస్పోర్ట్లతో ప్రయాణించడానికి పూర్తిగా అర్హులని చైనాకు స్పష్టం చేశామని చెప్పాయి. పెమాను హాస్యాస్పద కారణాలతో అదుపులోకి తీసుకున్నారన్న అధికారులు చైనా సిబ్బంది చర్యలు చికాగో, మాంట్రియాల్ ఒప్పందాలకు విరుద్ధంగా ఉన్నాయని మండిపడ్డారు. ఈ నెల 21న అరుణాచల్ ప్రదేశ్కు చెందిన పెమా వాంగ్జోమ్ తాంగ్డోక్ లండన్ నుంచి జపాన్ వెళ్లే విమానం ఎక్కారు. అయితే ట్రాన్సిట్ హాల్ట్ కోసం అది షాంఘైలో దిగింది. అక్కడ తన పాస్పోర్ట్లో అరుణాచల్ రాష్ట్రమని ఉండటాన్ని చూసి ఇమిగ్రేషన్ అధికారులు అది చెల్లదని ప్రకటించారని ఆమె ఆరోపించారు. అరుణాచల్ తమ దేశంలో భాగమని పట్టుబట్టారని, తనను తీవ్రంగా ఎగతాళి చేశారని తెలిపారు. గంటల పాటు తనను ట్రాన్సిట్ ఏరియాకే పరిమితం చేశారని, ఆహారం కూడా కొనేందుకు నిరాకరించారన్నారు. షాంఘైలోని భారత దౌత్య కార్యాలయాన్ని సంప్రదించిన తర్వాతే సహాయం అందిందని పేర్కొన్నారు. దీనిపై ప్రధాని మోదీకి, ఇతర అధికారులకు లేఖ రాశారన్న ఆమె భారత సార్వభౌమత్వాన్ని, అరుణాచల్ ప్రదేశ్ ప్రజలను అవమానించారని పేర్కొన్నారు. రాజస్థాన్లోని కోటాలో భారీ కొండచిలువ కలకలం సృష్టించింది. ఓ థర్మల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉండగా కార్మికుడి కాళ్లకు 12 అడుగుల పొడవైన కొండచిలువ చుట్టుకుంది. దాదాపు 30 నిమిషాల పాటు దాంతో పోరాడిన అతడు చివరికి ప్రాణాలతో బయటపడ్డాడు. థర్మల్ ప్లాంట్లోని యూనిట్ 5లో నందా సింగ్ అనే కార్మికుడు విధులు నిర్వహిస్తుండగా కొండచిలువ అతని కాళ్లకు చుట్టుకుంది. దానిని విడిపించుకునేందుకు నందా తీవ్రంగా ప్రయత్నించాడు. అతని అరుపులు విన్న తోటి కార్మికులు వచ్చి కర్రలు, రాళ్లతో దానిని కొట్టి విడిపించారు. తీవ్రంగా గాయపడిన నందాను ఆసుపత్రికి తరలించి చికిత్సనందించారు. అటవీ శాఖ అధికారులు వచ్చేసరికి కొండచిలువను తీవ్రంగా కొట్టి గాయపరిచారు. కొండచిలువను రక్షించిన అధికారులు అభేదా బయోలాజికల్ పార్కుకు తరలించారు. కొండచిలువపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు. ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో హేలీ గుబ్బి అగ్నిపర్వతం 10,000 సంవత్సరాల్లో తొలిసారి బద్దలైంది. ఆ భారీ విస్ఫోటం కారణంగా పెద్ద ఎత్తున బూడిదతో పాటు పొగలు వెలువడుతున్నాయి. అవి నింగిలోకి 1000 మీటర్ల ఎత్తుకు వ్యాపించడంతో పలు దేశాలకు చెందిన విమాన రాకపోకలకు సైతం అంతరాయం ఏర్పడింది. పెద్ద ఎత్తున వెలువడిన బూడిద, పొగ ఇప్పటికే ఎర్ర సముద్రం మీదుగా ఒమన్, యమన్ దేశాలకు విస్తరించడంతో అక్కడి అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఇథియోపియా ఆఫర్ రీజియన్లో ఉన్న హేలీ గుబ్బి అగ్నిపర్వత విస్ఫోటం చరిత్రలో అత్యంత అసాధారణమైన ఘటనలో ఒకటని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. హేలీ గుబ్బి అగ్నిపర్వత విస్ఫోటనం తీవ్రతతో వెలువడ్డ బూడిద మేఘాలు రాజస్థాన్ గుండా భారత్లోకి ప్రవేశించాయి. హర్యానా, ఢిల్లీ, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరిస్తున్నాయి. ఫలితంగా డీజీసీఏ విమానయాన సంస్థలు విమానాశ్రయాలకు అడ్వైజరీ జారీ చేసింది. బూడిద ప్రభావిత ప్రాంతాల్లో విమానాలు నడపొద్దని ఆదేశించింది. ఇంజిన్ పనితీరు, పొగ వంటి వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో రన్వే, టాక్సీవేలు, అప్రాన్లను తనిఖీ చేయాలని, కార్యకలాపాలను తిరిగి ప్రారంభించే ముందు వాటిని శుభ్రపరచాలని పేర్కొంది. మరోవైపు జెడ్డా, కువైట్, అబుదాబి వంటి ప్రాంతాలకు అకాసా ఎయిర్, ఇండిగో విమానాలను రద్దు చేశాయి. డచ్ క్యారియర్ కేఎల్ఎం ఆమ్స్టర్డామ్ నుంచి ఢిల్లీకి రావాల్సిన విమానాన్ని రద్దు చేసింది. అగ్నిపర్వత ప్రభావం తమపై పెద్దగా లేదని ఎయిర్ ఇండియా తెలిపింది.